సమాజం ఊరుకోలేదు 30 ఏళ్ల పాటు కుత ఉడుకుతూనే ఉన్నది తెలంగాణలోని బుద్ధిజీవులు జయశంకర్ గారు లాంటి పెద్ద మనుషులు విద్యాసాగర్ రావు గారు లాంటి మరి ఇంజనీర్లు ఎప్పటికప్పుడు తెలంగాణ జాతిని జాగృతం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు 30 ఏళ్లుగా వాళ్ళు దీపాన్ని ఆరిపోకుండా చిదిమిపోకుండా అట్లే పట్టుకొని ఉన్నారు కానీ కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్నట్టు 2001లో కేసీఆర్ గారు నడిచి వచ్చిండు మరి ఆ రోజు గులాబీ జెండా ఎగరవేసి తిరిగి మలి దశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు మరి 1000 మైళ్ళ ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది అట్లాగే కేసీఆర్ గారు మొదటి అడుగు వేసిన రోజు జలదృశ్యంలో మక్కలో పుట్టింది పుబ్బలో పోతుందని ఎద్దేవా చేసిండ్రు ఎన్నో హేళనలు ఎన్నో అవమానాలు 1000 దాడులు 1,00,000 కుట్రలు ఎదురు దెబ్బలు ఒడి దుడుకులు కానీ కేసీఆర్ గారు ఎక్కడా కూడా వెనకకు పోలేదు చాలామంది కోరుకున్నారు మనం ఆరిపోవాలి మన దీపం ఆరిపోవాలని पर हमारे भाई लोग जैसे कहते हैं फानूस बन के जिसकी हिफाजत हवा करे वो शमा क्या बुझे जिसको रोशन खुदा करे దేవుడు ఆశీర్వాదం ప్రజల ధైర్యంతో కేసీఆర్ గారు పట్టు వదలకుండా విశ్వాసం కోల్పోకుండా కమిట్మెంట్తో కన్విక్షన్తో ముందుకు నడుస్తూ పోయినారు ఉద్యమ బాటను వీడితే రాళ్లతో కొట్టి చంపండి నన్ను అనే అధికారం ఇచ్చిన నాయకుడు అనే నినాదం ఇచ్చిన నాయకుడు భారతదేశ చరిత్రలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అనే దమ్మున్న నాయకుడు ఒక్క కేసీఆర్ తప్ప భారతదేశంలో ఎవరు మనకు కనబడలేదు విశ్వాసానికి విశ్వరూపం కేసీఆర్ అందుకే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లవద్దని చెప్పి ఆనాడు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కేసీఆర్ గారు ఒక పాట స్వయంగా రాసిండు ఏమని రాసిండు పాట రాయడమే కాదు రచించడమే కాదు పాడించి మనకు అందజేసిండు సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందనుకుంటే వచ్చునా దేశానికి స్వాతంత్రం రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని పాట రాసిందే కేసీఆర్ అట్లా తన రచనతో తన గలంతో తన కలంతో ఉద్యమానికి ఊపిరిలూది తాను విశ్వాసంతో ఉంటే సరిపోదు ప్రజలు కూడా నమ్మకం కోల్పోవద్దని చెప్పి విశ్వాసాన్ని నిరంతరం నూరిపోసింది కేసీఆర్ నాయకత్వం ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నదన్నది కాదు కేసీఆర్ ఉన్నాడు అనే ఒకే ఒక్క నమ్మకమే తెలంగాణలో పోరాటాన్ని సజీవంగా ఉంచింది పడిపోయింది పనైపోయింది అనుకున్న ప్రతిసారి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక ఫీనిక్స్ పక్షిలాగా అంబరాన్ని చుంబించే విధంగా ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం ఊహకందని వ్యూహాలను రచించిన చాణక్యుడు కేసీఆర్ ఎదురుదాడి ఎప్పుడు చేయాన్నో వెనుకడుగు ఎప్పుడు వేయాన్నో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు వినబడతలేడు మాట్లాడతలేడని నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా గోడకు ఏలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది గోడకు ఏలాడదీస్తే తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది కానీ ఎప్పుడు బయటికి రావాలో ఎప్పుడు పేలాలో ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ ఒక ఆయన ఒక 3 ఫుట్ ఉంటాడు కానీ తీస్మార్కాన్ లెక్క మాట్లాడతాడు ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా నేను ఒకటే అడుగుతున్నా 2 ఏళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినావు ఆ కేసీఆర్ పేరు చెప్పకుండా నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడు ఆ కేసీఆర్ 2 ఏళ్లలో ఒక్కసారి తీసుకున్నాడు ఆ కేసీఆర్ నీ పేరు ఒక గది నీ స్థాయి ఒక గది కేసీఆర్ స్థాయి అందుకే నేను చెప్తున్నా నాయకుడు ఎప్పుడు నాయకుడే అర్భకుడు ఎప్పుడు అర్భకుడే మనం ఫరక్ పడేది ఏం లేదు ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరంటారు ఏం చేయాలి ఉన్నది ఉన్నట్టు చెప్తే అదో బాధ నాయకుడిని నాయకుడేనే అంటారు అర్భకుడిని అర్భకుడే అంటారు నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఎన్ని కుప్పిగంతులేసినా అవి హనుమంతుని ముందు కుప్పిగంతులు అయితే తప్ప నీతోను ఊది గాలది పీరి లేవది ఏం చేసుకుంటావో చేసుకోపో ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా ఇలా చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు ఒక మిలియన్ మార్చ్ ఒక సాగర హారం ఒక సకల జనుల సమ్మె ఒక వంట వార్పు ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు అట్లాగే ఒక్క పిలుపునిస్తే గడ్డిపోచల లెక్క పరేషిను మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేశారు ఇలా మన పార్టీలోకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఒక 10 మంది అవతలు ఉన్నారు ఏ పార్టీలు ఉన్నారో చెప్పుర్రా అంటే వాడు